ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే కనబడుతుంది. వాళ్ళంతా కూడా కన్నీటి పర్యాంతం అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ ఎక్కడ చూసినా కనబడుతుంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా పొగలు అదుపులోకి రావడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు అంటే గతంలో మనం చూసాం మైత్రివనం లాంటి సందర్భం జరిగినప్పుడు కూడా అనేక సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇలాంటివి ఉండొద్దని. మేడం మీరేం చెప్పాలి? ప్రమాదం సంబంధించి గతంలో చూసాం మనం మైత్రివనం సంఘటన కావచ్చు, ఇప్పుడు ఈ ప్రమాదం కావచ్చు. అంటే సరైన మెయింటెనెన్స్ లేకపోవడం ఒకటి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన జరిగినప్పుడు వెంటనే వాటిని అడ్డుకోవడానికి ఉండాల్సిన పరికరాలు లేకపోవడం, ఏం చెప్పొచ్చు? ముందు ఇంత పెద్ద ఇన్సిడెంట్ దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఎవరికి ప్రాణహాని జరగకుండా బయటపడడం మన అదృష్టంగా భావించాలి. కానీ ప్రతిసారి అది మన అదృష్టం అనుకుంటే రేపొద్దన్నది ప్రాణాలు పోయే స్థితికి వస్తాయి. ఇన్ని షాప్స్, జనసమూహం, ఈ అమీర్పేట అంటేనే జనసమూహం. ఇక్కడ ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి 2 రీజన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, నాట్ ఫాలోయింగ్ ఆల్ ద సేఫ్టీ నార్మ్స్. ఏదో ఒకటో రెండో సేఫ్టీ నార్మ్స్ పాటించి కన్వాయ్ చేయకపోవడం వల్ల కూడా ఈ దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని మీద అప్పుడు ఎప్పుడైతే మైత్రివన్లో జరిగిందో, మైత్రివన్లో జరిగినప్పుడు మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని? సేఫ్టీ నార్మ్స్ ప్రకారం వీరు ఒక కమిటీ లేకపోతే ఇమీడియట్ గా ప్రతి షాప్ కి వెళ్లి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కలిగించాలి అని చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇంకా అదుపులోకి రావడం మాత్రం మరొక గంటకు పైగా కూడా సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇది ప్రస్తుతం అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 104 దగ్గర ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం. లోపల ఉంటే వాళ్ళని రక్షించారా? వాళ్ళు ఏమన్నా అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 2 గంటల క్రింద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మంటలు వస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మధురాన్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ సంజీవ్ నగర్ ఇన్స్పెక్టర్, ఏసీపీ సంజీవ్ నగర్ స్పాట్లోకి వచ్చేసినారు. వస్తూ ఫైర్ టెండర్స్ని కాల్ చేస్తున్నారు. 2 ఫైర్ టెండర్స్ ఇమీడియట్గా వచ్చేసినాయి. వచ్చి అప్పటికి హెల్మెట్ షాప్ మండుతుంది. ఆ షాప్లో ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ కిందికి తెచ్చేసినారు. క్యాజువాలిటీస్ అయితే మనకు తెలిసినంత వరకు ఎవరు లేవు. అయితే మండుతూ ఉన్నాయి. ఇవి 2 ఫైర్ ఇంజన్లు సరిపోతలేవు, వాటర్ రిఫిల్లింగ్ కష్టమవుతుంది, సరిపోవట్లేదు అని చెప్పి వాటర్ వర్క్స్ వాళ్ళతో మెయిన్ కంట్రోల్ ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి నేను వాటర్ వర్క్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసినాం. మాట్లాడి వాటర్ ట్యాంకర్స్ తోటి వాటర్ అదే 2 ట్యాంకర్లో రీఫిల్ చేసుకుంటూ ట్రై చేసినాం కొంచెంసేపు. తర్వాత ఇంకా కంటైన్ కాకుండా స్ప్రెడ్ అవుతా ఉంది, ఎక్కువ అవుతుందని చెప్పి మళ్ళీ అడిషనల్ 5 టెండర్స్, ఇంకొక 4 5 టెండర్స్ పిలిపి మొత్తం 6 5 టెండర్స్. తర్వాత వాళ్ళ క్రెయిన్ లిఫ్టింగ్ వెహికల్ ఒకటి ఉంది, దాంతో ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకొక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ కావచ్చు. ముందు ఎక్కడి నుంచి ఫైర్ స్టార్ట్? కేఎస్ఆర్లోనా హెల్మెట్ దాంట్లోనా? హెల్మెట్ దాంట్లో అయినట్టుగా కనిపిస్తుంది. వచ్చేటప్పటికి అక్కడ కాలుతా ఉంది. అట్ ది సేమ్ టైం కేఎస్ఆర్ కూడా మండుతుంది. హెల్మెట్ నుంచే అటు కేఎస్ఆర్ ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. 3 ఫ్లోర్లలో ఏమున్నాయి? అంటే హెల్మెట్ షాప్ ఉంది, ట్రావెల్ షాప్స్ ఉన్నాయి, పైన ఏమైనా ఆఫీసులు ఉన్నాయా? పైన 2nd ఫ్లోర్లో ఈ స్ట్రెచ్ మొత్తం బట్టల షాపే ఉన్నట్టుంది. ఆ బట్టలే ఆరిపేస్తా ఉంటే మళ్ళీ అంటుకుంటున్నాయి. 1st ఫ్లోర్లో హెల్మెట్ షాప్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది స్ట్రెచ్ ఉంది. అవతల ఇంకా 1-2 షాప్స్ ఉన్నాయి, కానీ లోపల యాక్చువల్గా ఏ మెటీరియల్ అన్నది వెళ్ళి చెక్ చేస్తే కానీ తెలుసు. అంటే దీన్ని చూస్తే ఎప్పటివరకు కంట్రోల్ కావచ్చు? అంటే ఎన్ని ఫైర్ ఇంజన్లు పనిచేసాయి మొత్తంగా? ఇప్పటికీ 6-7 ఫైర్ ఇంజన్లు, ఆ తర్వాత వాళ్ళ క్రెయిన్ ఫోర్క్ లిఫ్ట్ చేసి పైనుంచి పంప్ చేసే క్రెయిన్ అవి కూడా తెప్పించినారు వాళ్ళు. ఇంకొక మ్యాక్సిమం ఒక అరగంటలో కంప్లీట్ కంట్రోల్ కావచ్చు. ఫైర్ జరుగుతున్నప్పుడు లోపల అంటే దాదాపు 30 పైగా ఉంటాయి. లోపల మనుషులు ఉంటారు, వర్కర్స్ ఉంటారు, కస్టమర్స్ వస్తారు. వాళ్ళందరూ ఉండేనా, లేకుంటే వాళ్ళందరూ ఎలా తీసుకొచ్చారు? వాళ్ళందరూ ఫైర్ స్టార్ట్ అయ్యి మా వాళ్ళు రాగానే లోపల ఉన్న వాళ్ళందరినీ స్టైర్ కేస్ పై నుంచే ఇమీడియట్గా అందరినీ ముందు కిందికి తీసుకొచ్చేసేసినారు. అప్పటికి ఇంత స్ప్రెడ్ కాలేదు. వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఫైర్ పైకి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినది బట్టల షాప్కి, దెన్ అటు లెఫ్ట్ సైడ్ స్ప్రెడ్ అయింది. స్టెప్స్ ఒకటే ఉన్నాయి కదా సార్, అందరూ అదే రూట్లో వచ్చారా? కిందికి దుంకనే జరిగింది? లేదు, దూకడం అయితే ఎవరు జరగలేదు. అట్లా ఇంజరీస్ ఏం జరగలేదు. లిఫ్ట్ పై స్టైర్ కేస్ పైన వచ్చింది, అది స్లోగా పై ఫ్లోర్కి స్ప్రెడ్ అయింది, దెన్ లెఫ్ట్కి స్ప్రెడ్ అయింది. అంటే మొత్తం హెల్మెట్ షాపు, ఫ్యాషన్ షాప్ మొత్తంగా 2 ఫ్లోర్కి దగ్ధం, కింద ట్రావెల్ షాప్ మొత్తం దగ్ధం అయిపోయింది. కింద ట్రావెల్స్ లోపలికి అయితే వచ్చినట్టు ఏం కనిపించలేదండి ఇంతవరకు. ఇది ఓపెన్ చేస్తే కానీ మొత్తం అయిపోతే కింద నుంచి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. అయితే మొత్తంగా పైన ఉన్న ఫ్యాషన్ సంబంధించిన షోరూమ్ కావచ్చు, లేకుంటే కింద ఉన్న 2nd ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ కావచ్చు, ఈ 2 మొత్తంగా దగ్ధం అయిపోయినాయి. కింద ట్రావెల్ సంబంధించిన చాలా వరకు ఉన్నాయి, అవి కూడా దాదాపుగా కాలిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఉన్న మనుషులు అయితే ఫైర్ మొదలైనప్పుడు లోపల అయితే పెద్ద ఎత్తున అటు ఒక వర్కర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అయితే కస్టమర్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే కిందికి రప్పించడం జరిగింది. అయితే ఉన్న ఒకటే ఒక స్టేర్ కేసు, ఆ స్టేర్ కేసు నుండి జాగ్రత్తగా అందరినీ కిందికి రప్పించడం జరిగింది. పోలీసులు వచ్చిన వెంటనే ముందస్తుగా లోపల ఎవరున్నారో వాళ్ళందరినీ కిందికి రప్పించే ప్రయత్నం చేశారు, కిందికి తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా హెల్మెట్ షాప్లో మంటలు అంటుకున్న తర్వాత అత్యంత వేగంగా కేఎస్ఆర్ సంబంధించిన ఏదైతే
ఫ్యాషన్ షోలకి మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సురేష్ గారు మాట్లాడుతున్నారు. సార్, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినట్లయితే మొత్తంగా ఎన్ని ఫైర్ ఇంజన్లు పనిచేస్తాయి, ఎంతమందిని రక్షించారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏం లాస్ ఉందా? ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. లాస్ గురించి ఇప్పుడు చెప్పలేము. టోటల్ 10 ఇంక్లూడింగ్ రోబో అండ్ గ్రాండ్ స్కైల్ కలిపి మొత్తం 10 వెహికల్స్ వర్క్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. లోపల ఎవరైనా మీరు వచ్చేవరకు లోపల ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరూ అయితే మాకు ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎవరు ట్రాప్ కూడా కాలేదు, ఎందుకంటే షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఎవరు ఇన్సైడ్ ట్రాప్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే చిన్న ఫైర్ ఎందుకంత స్ప్రెడ్ అయిపోయింది? లోపల క్లాత్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, దానివల్ల ఏందో కారణాలు ఏమంటాయి? మేమేమనుకున్నాం, ఫ్లెక్సీలు పెట్టి ఉన్నారు కాబట్టి ర్యాపిడ్గా పైకి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అనిపించింది. అది తర్వాత ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటనేది. ఎప్పటివరకు కంట్రోల్ వస్తారు అంటే మొత్తంగా ఫైర్ అయితే ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. జస్ట్ స్మోక్ వస్తుంది, మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మేబీ ఇంకా 1 అవర్లో మొత్తం అయిపోతుంది. జస్ట్ స్మోక్ వస్తుంది. ఫైర్ ఎక్కువ కనిపెట్టింది, చూడండి ఒకసారి. అంటే వాటర్ సరిపోయింది సార్? వాటర్ ట్యాంక్స్ తెప్పించారేమంటే? ట్యాంకర్స్ కూడా తెప్పించాము. మన వాటర్ వర్క్స్ నుంచి కూడా ట్యాంకర్స్ వచ్చాయి. వాళ్ళ సపోర్ట్తో మనం ఫైర్ ఫైట్ చేస్తాం. డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సార్, ఎప్పటివరకు కంట్రోల్ కావచ్చు మొత్తానికి? చేస్తారు. మ్యాక్సిమం 1/2 అవర్ 1 అవర్లో మ్యాక్సిమం అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. చూసినట్లయితే మరొక 1/2 అవర్ నుంచి పొగలు కూడా మొత్తం కూడా తగ్గిపోతాయని చెప్తారు. ఎందుకంటే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే పొగలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. పొగలు కూడా కంట్రోల్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా అన్ని స్థాయిలో కూడా పూర్తిగా మంటలు కావచ్చు, పొగలు కావచ్చు అదుపులో తీసుకోవడం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే ట్రాఫిక్ని మెల్లమెల్లగా రిస్టోర్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించిన ప్రధానమైన సమస్య, ఆ సమస్యను నుంచి తెరుకొని మెల్లమెల్లగా ట్రాఫిక్ మీద రిస్టోర్ చేస్తున్నారు. అటు ఇసుకు కూడా కావచ్చు, లేకుంటే సత్యం కావచ్చు, లేకుంటే అమీర్పేట కావచ్చు, లేకుంటే అటు ఇది కుక్కడపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్, మొత్తంగా అన్ని ట్రాఫిక్లో సాధారణ తీసుకెళ్తే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే అత్యంత రద్దీగా ఉండే సమయము, అంతేకాకుండా మెయిన్గా మిడ్ డే కావచ్చు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అంతే కమర్షియల్ కోసం ఎక్కువ వస్తుంటారు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువ చెప్తారు. ఎక్కువైతే మొత్తానికి అయితే 1/2 అవర్లో మొత్తంగా ఫైర్ కంట్రోల్కి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా మధ్యాహ్నం 12-12:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం ప్రకారం దాదాపు 1 గంట ఆ ప్రాంతంలో మంటలు బాగా ఎక్కువైనాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి, కానీ ఇంకా పొగ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతమంతా విస్తరించి ఉంది. సో పూర్తిగా కంట్రోల్లోకి రావడానికి ఇంకా ఒక అరగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి అమీర్పేట పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్య ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే పొగ దట్టంగా అలుముకుంది. షాపింగ్ కాంప్లెక్స్లోని మొత్తం 30 షాపులు దగ్ధమయ్యాయి. వివిధ రకాల షాపులు కూడా ఆ కాంప్లెక్స్లో మొత్తం ఉంటాయి. అయితే ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా రోడ్ సైడ్కే ఉండటం ఒక బెనిఫిట్గా మనం భావించవచ్చు. ఎందుకంటే మంటలు చెలరేగిన వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం దానికి ఎంతో సులభంగా ఉంటుంది. కాబట్టి వెంటనే మంటలను అదుపులోకి తీసుకురాగలిగామని కూడా ఫైర్ వర్క్స్ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ పూర్తిగా కాలిపోయింది. ఈ భవనంలో ట్రావెల్స్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అమీర్పేట్ మెట్రో స్టేషన్కు కేవలం 100 అడుగుల దూరంలో ఈ కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఎస్ఆర్ నగర్ నుంచి యూసఫ్ గూడ ఇటు పంజాగుట్ట వైపు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. ఆ మార్గంలో వెళ్లే మెట్రో రైళ్లను కూడా పొగ కమ్మేసింది. మెట్రో జంక్షన్ కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అమీర్పేట్ మార్గంలో సిటీ బస్సులు కూడా ప్రస్తుతానికి ఆపేశారు. అయితే మరో గంట తర్వాత మళ్లీ ట్రాఫిక్ను పునరుద్ధరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ విజువల్స్ అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున పొగ అయితే ఆ ప్రాంతంలో పూర్తిగా ఆవరించి ఉంది. అయితే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే షాప్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు చెప్తున్న కథనం ప్రకారం అక్కడ మెస్ ఉంది. ఆ మెస్సుకు సంబంధించిన వేడి పూర్తిగా ఎప్పుడు వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ మంటలు వ్యాపించాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అనేది అధికారులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేయడంపైనే అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏంటనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అమీర్పేట్ మార్గంలో ఉన్నటువంటి అమీర్పేట్ మైత్రేవనం ఎదురుకుండా ఉన్నటువంటి కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. దాదాపు 30 షాపులు ఈ కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండటం జరిగింది. అయితే ప్రధానంగా హెల్మెట్కి సంబంధించిన షాప్, అలాగే బట్టల షాపు ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో ఉంటాయి. అయితే పూర్తి స్థాయిలో మొదట సెకండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగినట్టుగా చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు.